హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టాక్. తెలంగాణలో ఇప్పుడు నీటి యుద్ధం ముదిరిపాక కనబడింది. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేస్తుందా? చేతకాని తనాన్ని కప్పించుకోవడానికి మేడిగడ్డపై కుంటి సాకులు వెతుకుతుందా అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నెగిటివ్ మైండ్ సెట్తో ఉందని ఆయన తీవ్ర ధ్వజమెత్తారు. నీళ్లున్నా ఎత్తిపోయకుండా వరంగల్ జిల్లాను ఎడారిగా మారుస్తున్నారని, 70 నుంచి 80% చెరువులు ఎండిపోవడానికి ప్రభుత్వం నెగ్లిజెన్సే కారణమని ఆరోపించారు. దేవాదుల నుంచి రోజుకి 2542 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మోటార్లు నడపకుండా రైతుల పట్టగొడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, సాగునీటి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయిపోయారని విమర్శించిన హరీష్ రావు కాళేశ్వరం, దేవాదులపై అసెంబ్లీ వేదికగా తాము చర్చకు సిద్ధమని సవాల్ వేశారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడికి గురుదక్షిణ ఇచ్చుకోవటానికే గోదావరి నీళ్లను కిందకు వదిలేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే నిజంగా రాష్ట్రంలో ఈ సాగునీటి ప్రాజెక్టులపై, తాగునీటి ప్రాజెక్టులపై ఎప్పటి నుంచో చర్చ నడుస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కాళేశ్వరంపై అనేక సార్లు డిస్కషన్ జరుగుతూనే ఉంది. రేవంత్ రెడ్డికి, హరీష్ రావుకి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు వింటూనే ఉన్నాం మనం. సరే, ఈ రాజకీయాలు కాసేపు పక్కన పెడితే, సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాసేపు పక్కన పెడితే, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరాన్ని పడవ పెడుతుందా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందనే పడవ పెట్టారా, లేకపోతే వాంటెడ్గా బీఆర్ఎస్కి మంచి పేరు వస్తుంది, కేసీఆర్కి మంచి పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా పక్కన పెట్టారా అనే అంశం ఈరోజు మనం బిగ్ టాక్లో మాట్లాడదాం. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి దొంతుల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్ ఆయన. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్, ఇక్కడ ప్రధానంగా హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఆరోపిస్తుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కావాలనే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులు మొత్తం పనికి రాకుండా పెట్టేస్తుంది, దాన్ని వాడతలేదు, ఎక్కడ కేసీఆర్కి, బీఆర్ఎస్కి మంచి పేరు వస్తుందని దాన్ని పడవ పెడుతున్నారని చెప్తున్నారు. అంటే నిజంగా వాడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాంటెడ్గా దాన్ని వాడకుండా ఉంటుందా, లేకపోతే వాటిని యూజ్ చేస్తే కూలిపోయే ప్రమాదం ఉందన్న ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం వాటిని వాడట్లేదా? సార్ మీకు, ప్రేక్షకులకు, ప్యానల్ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు గత 2-3 సంవత్సరాలకు ఈ సంవత్సరం అనేది చాలా తేడా ఉంది. ఈ సంవత్సరంలో ఎలినో ప్రభావం ఉంది, వర్షాభావం అనేది మనం ఎక్స్పెక్టేషన్లో ఉన్నది. ఖచ్చితంగా వర్షాభావం ఉంది ఈ సంవత్సరం. వినబడుతుందా అండి? వినిపిస్తుందండి. వర్షాభావం ఉన్నది, ఎలినో ఉన్నది, ఎలినో ఫోర్కాస్టింగ్ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ సంవత్సరము ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో పంపులు స్టార్ట్ చేస్తే ఏదో అది కేసీఆర్ కు పోతుందో, క్రెడిట్ పోతుందో అని ఆలోచించవలసిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ అది రిప్లక్ రీడిజైన్ చేసి పేరు మార్చండి, కానీ అంతకుముందు అది కాంగ్రెస్ స్టార్ట్ చేసిన ప్రాణహిత చేవలలో భాగమే అది. అవునవును. అంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయన ఏందైనా పెటెంట్ రైటా కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు? అది ఆల్రెడీ తెలంగాణ రాకముందే 2008లో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ. అనవసరంగా తుగ్లక్ రీడిజైన్ చేసి అనవసరంగా 30,000 కోట్లతో కంప్లీట్ అయ్యేది 1,30,000 కోట్లు 1,59,000 కోట్లకు తీసుకొచ్చి అది నిరుపయోగం అయిపోయింది. అది అప్పుల ద్వారా ప్రాజెక్టులు చేపట్టి 1,00,000 కోట్ల అప్పులు తెచ్చి ఈ రోజు తెలంగాణకు ఆర్థిక భారం చేపట్టిండు. దానివల్ల ఇప్పటికి 6,000 కోట్లు మిత్తి కట్టవలసి వస్తుంది, ఎన్నో విధంగా వడ్డీ కట్టవలసి వస్తుంది. అదొక అంశం. అయితే ఈ రోజు అక్కడ ఏంటంటే ప్రధానంగా మనకు అదృష్టవశాత్తు ప్రాణహితలో నీళ్లు పోతున్నాయి. మేము మొన్న సోమవారమే దాన్ని విజిట్ చేసి వచ్చిన. అక్కడ పరిస్థితులు కన్నెపల్లి పంప్ హౌస్ అది ఇది ప్రాణహిత నదిలో నీళ్లు ప్రవాహం వెళ్ళిపోతున్నాయి. 1,00,000 క్యూసెక్స్ లో నీళ్లు వెళ్ళిపోతున్నాయి. అంటే 1,00,000 క్యూసెక్స్ అంటే డైలీ ఒక 8 టీఎంసీలు 7-8 టీఎంసీలు నీళ్లు వెళ్ళిపోతున్నాయి అక్కడ నుంచి, నదిలో వెళ్ళిపోతున్నాయి వారం నుంచి. సో నదిలో వెళ్ళిపోయే నీళ్లను మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ సంవత్సరం పరిస్థితి దృష్ట్యా, ఈ సంవత్సరం పరిస్థితి కారణంగా, ఎందుకంటే వర్షాభావం ఉన్నది కాబట్టి ఈ సంవత్సరము ఎలినో సందర్భంగా వర్షాభావం ఉన్నది కాబట్టి వాడుకోవాల్సిన అక్కడికి వెళ్ళి అంటే ఎక్కడికి అంటే ఈ మనకు ప్రాణహిత అనే నది అనేది 3 నదులే కలయికతోనూ అది వస్తుంది. ఎక్కడికి మన మహారాష్ట్ర చంబల్లో నుంచి పైనంగా అలా వర్షం పడ్డా కూడా మహారాష్ట్ర వార్త అక్కడ నది మహారాష్ట్ర వర్షం పడ్డా, తర్వాత పెనుగంగా కూడా అది మహారాష్ట్ర నుంచే వర్షాలు పడ్డా, అదృష్టం కొద్దిగా అక్కడ వర్షాలు పడుతున్నాయి. దాని కారణంగా ఇప్పుడు ప్రాణహితలో నీళ్ళు వస్తున్నాయి. ఒకనాడు అసలు ప్రాణహితలో నీళ్ళు లేవా అనేది బీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు వచ్చేటి ప్రాణహితల గోదావరిలో 0 వాటర్, గోదావరి నుంచి నీళ్ళు లేవు ఇప్పుడు. కాబట్టి ప్రాణహిత నీళ్లు గోదావరిలో కలుస్తున్నది కాళేశ్వరం దగ్గర. అక్కడ నుంచి దాని కింద కన్నెపల్లి పంప్ అవుతుంది, మేడిగడ్డ బ్యారేజ్ ఉంది.
మేడిగడ్డ బ్యారేజీ ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ఏమి దానిలో నీళ్లు ఆపొద్దనే చెప్పిండ్రు. ఓకే. తర్వాత అందులో భాగంగా అన్నారంలో కూడా నీళ్లు ఆపొద్దన్నారు, సుందిలో కూడా నీళ్లు ఆపొద్దని చెప్పిండ్రు. కానీ ఈ 3 బ్యారేజీలలో ఏంటంటే మేడిగడ్డ కుంగిపోయింది ఒకటి, కానీ అన్నారం సుందిలా ఇంకా కుంగిపోలే. వాటిలో కొంత లీకేజీలు ఉన్నప్పటికీ కూడా అవి కుంగిపోయే దశకు రాలేదు అవి. కాబట్టి ఇప్పుడు మనకు ఒకటి ఏంటంటే అక్కడ వాటరు నదిలో నీళ్లు పోయే క్రమంలో అక్కడ నీళ్లు మేడిగడ్డలో గేట్లు మూయకుండా నదిలో ఐడిటీస్ నీళ్లు పోయే క్రమంలో ఇప్పుడు ఫ్లో పోతున్న క్రమంలో కన్నెపల్లి అంటే మేడిగడ్డ పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్లు డైవర్ట్ అవుతున్నాయి. నీళ్లు ఎంత డైవర్ట్ అవుతున్నాయి అంటే ఆ కన్నపల్లి కాడ నీటి లెవెల్ ఎంత ఉందంటే 92 మీటర్లు. 92 మీటర్లు ఇంటేక్ లెవెల్, అది కన్నెపల్లిది ఇంటేక్ లెవెల్ 92 మీటర్లు. అంటే కన్నెపల్లి బాటం అంటే గేట్ నీళ్లు వదలడానికి బాటం 92 మీటర్లు. కానీ అక్కడ ఇప్పుడు నీళ్లు 96 మీటర్ల నిల్వ ఉన్నాయి. నదిలో పోయే నీళ్ల ద్వారా ఒక 4 మీటర్లు అదనంగా అక్కడ స్టోరేజ్ ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ స్వయంగా నీళ్లు పోయే దానిలో స్టోరేజ్ ఉంది. ఒకవేళ గేట్లు లేపినట్టుంటే నీళ్లు పోయే క్రమంలో వరద పోయే క్రమంలో మనం ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేయాలనుకుంటామో అన్ని నీళ్లను లిఫ్ట్ చేసుకోవాలి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి. ఎందుకంటే మనకు అక్కడ 17 పంపులు అవైలబుల్ ఉన్నాయి. రోజు 3 టీఎంసీ లిఫ్ట్ చేయడం కూడా అవకాశం ఉంది. 3 టీఎంసీ కాకుండా 1 టీఎంసీ లిఫ్ట్ చేయండి. ఆ నదిలో పోయే నీటి క్రమము ఏ విధంగా డైవర్ట్ అవుతుందో ఆ విధంగా డైవర్ట్ అయ్యే క్రమంలో మనం లిఫ్ట్ చేసుకొని మనం ఆ నీళ్లను అన్నారం తీసుకురావాలి. అన్నారం నుంచి సుందిలో తీసుకురావాలి. సుందిలో తీసుకొని ఎల్లంపల్లికి తీసుకురావాలి. కాబట్టి అన్నారంలో నీళ్లు ఒకవేళ ఎన్డీఎస్ఏ వాళ్ళు నీళ్లు ఖాళీ చేయమని పెట్టినప్పుడు కూడా అన్నారం ఇంతవరకు బ్రీచ్ కాలేదు. అది ప్రమాదం ఏం లేదు. ఇప్పుడు లిఫ్ట్ చేసి నీళ్ళు తీసుకొచ్చినట్టుంటే అన్నారం ఏం ప్రమాదం లేదు, సుందిల్లో ఏం ప్రమాదం లేదు. కొంత మేరకు టెంపరీగా మేడిగడ్డ నుంచి అంటే కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసుకొచ్చి అన్నారం సుందిల నుంచి ఎల్లంపల్లి నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళని ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరులో స్టోర్ చేసుకోవచ్చు, లోయర్ మానేరులో స్టోర్ చేసుకోవచ్చు. 50 టీఎంసీలు మిడ్ మానేరు లోయర్ మానేరు స్టోర్ చేసుకున్నట్టుంటే ఒకవేళ ఎక్కువ వాటర్ ఉన్నట్టుంటే వ్యవసాయాన్ని కూడా మొత్తం కాకతీయ కెనాల్ ఎంబడి కూడా పేస్ట్ శ్రీరామ్ సార్కోవచ్చు. అవసరమైతే చెల్లుకుంటలు కూడా నింపుకోవచ్చు. మనకు ఇప్పుడు ఏంటంటే మిషన్ భగీరథ మనకు త్రాగునీటి వ్యవస్థ ఇప్పుడు మొత్తము సర్ఫేస్ వాటర్ మీద ఆధారపడి ఉంది. సర్ఫేస్ వాటర్ అంటే నదీ జలాల మీదనే ఆధారపడి ఉంది. బోర్ వాటర్ మీద లేదు. ఇప్పుడు ప్రతి ఊళ్ళో అంతకుముందు బోర్ ఏ ఊరికి ఆ ఊరు బోర్ ద్వారా డ్రింకింగ్ వాటర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ప్రతి ప్రాజెక్టు కనెక్ట్ చేసారు. చాలా అన్ని మీడియం ప్రాజెక్టులు మేజర్ ప్రాజెక్టులు కనెక్ట్ చేసారు. కాబట్టి ఆ ప్రాజెక్టులను ఇప్పుడు ఈ పోయే నీళ్లను మనం ఒడిసి పట్టుకొని నింపుకొని మంచినీళ్ళ కన్నా త్రాగునీటిని సమస్య రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి. ఎవరో కాంగ్రెస్ అదే బీఆర్ఎస్ వాళ్ళు సజెషన్ చేసిరు, బీజేపీ వాళ్ళు సజెషన్ చేసిరు అని కాదు ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ప్రాణాయితీలో వరద వస్తుంది కాబట్టి 1,00,000 క్యూసెక్లు డైలీ 700-800 టీఎంసీ నీళ్లు అక్కడ పారిపోతున్నాయి. పారిపోయే క్రమంలో నీళ్లు మనం డైవర్ట్ అవుతున్నాయి. కన్నెపల్లి కంపు ఏ మేరకు డైవర్ట్ అయితే ఆ మేరకు లిఫ్ట్ చేసుకొని మన దగ్గర స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిడిల్ మానేరు లోయర్ మానేరు రెండు కలిసి 50 టీఎంసీల కెపాసిటీ, 20 టీఎంసీల కెపాసిటీ మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. దాని తర్వాత మల్లన్న సార్ ఉంది. తర్వాత కొండపోచమ్మ సార్ 15 టీఎంసీలు ఉంది. మల్లన్న సార్ 10-15 టీఎంసీలు ఇక్కడ కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. దానిపైన మనకు రంగనాయక సాగర్ ఉంది. తర్వాత అనంతగిరి ఉంది, అది అన్నపూర్ణ సాగర్ ఉంది. కాబట్టి ఇవి లిఫ్ట్ చేసుకుంటూ వీటిలో భాగంగా కొన్ని మనం నిజాం సాగర్ కూడా నింపుకోవచ్చు. కనెక్టివిటీ ఉంది. శ్రీరామ్ సాగర్ కూడా కనెక్టివిటీ ఉంది, నింపుకోవడానికి అవకాశం ఉంది. నీళ్లు స్టోర్ మంచి నీళ్ళకు త్రాగునీరు కన్నా స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పోయే నీళ్లను ప్రేక్షక పాత్ర వహించొద్దు. ఎందుకంటే ఇప్పటికే వారం రోజుల నుంచి పోతున్నాయి నీళ్లు. మేము మొన్ననే సోమవారం నాడే విజిట్ చేసిన అక్కడ పరిస్థితులన్నీ అవగాహన చేసుకుని చెప్తున్నాయి. ఇది ఖచ్చితంగా బేసిదాలకు పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళేదో సూచించడానికి ప్రతిపక్షాలు సూచించడం కాదు, ప్రభుత్వం స్వయంగా పునరాలోచించి పంపును నీళ్లు ఏ మేరకు డైవర్ట్ అయితాయో అక్కడ గేట్లు ఆపకుండా మేడిగడ్డ కాడ అయితే ఆ వాటర్ ను డైవర్ట్ చేయవలసిన అవసరం ఉంది. కన్నెపల్లి పంపులు స్టార్ట్ చేసి అన్నారం సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి ఈ మనకున్న స్టోరేజ్ లో నింపుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఖచ్చితంగా. అది మనం ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. వాళ్ళు ఏదో ప్రతిపక్షాలు ఏ అవకాశం దొరికినా అవకాశానికి ప్రతిపక్షాల లక్షణమే అది దుమ్మెత్తి పోస్తుంటారు. దుమ్మెత్తి పోస్తున్న కాదు, వాస్తవ పరిస్థితి అది. మనం నీళ్లు అనేది ఒడిచిపెట్టుకోవాల్సిన సమయం ఉంది. మనం ఒడిచిపెట్టుకోకపోతే ఆల్రెడీ కింది పోతాయి నీళ్లు. నేచురల్ గా కింద ఎవరు చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్ర ప్రభుత్వం వాడుకుంటది. మరి మనకున్న ఇక్కడ రైట్ ఉంది కదా, కన్నెపల్లి మేడిగడ్డ రైట్ ఆఫ్ వాటర్. ఎందుకంటే 95 టీఎంసీలు లిఫ్ట్ చేసుకోవడానికి రైట్ ఉంది, సిస్టమ్ ఉంది, సిస్టమ్ పంపులు రెడీ ఉన్నాయి. కాబట్టి ఏ మేరకు డైవర్ట్ అయితే నదిలో నీళ్లు ఆ మేరకు మనం లిఫ్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవడంలో తప్పు లేదు. దీన్ని ఒక బేసిజాల పోయి ఏదో బీఆర్ఎస్ సూచిస్తున్నానో బీజేపీ సూచిస్తుందో అనేది
లేదా ఇతర ఏ పార్టీలు సూచిస్తున్నాయని ఛాలెంజ్ ఏది బేస్ట్ పోవాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే బీఆర్ఎస్ పేటెంట్ కాదు, అది ఒరిజినల్ ప్రాణహిత చేవల్ల కాలే, అది కాంగ్రెస్ పేటెంటే. అది పేరు మార్చినంత మాత్రాన అది బీఆర్ఎస్ పేటెంట్ కాదు. రైట్ రైట్. అయితే సార్ హరీష్ రావు గారు చెప్తున్నట్టు మేడిగడ్డ దగ్గర ఈ క్షణానికి కూడా 90,000 టీఎంసీలు దాదాపుగా అవైలబుల్ ఉన్నాయి, చంద్రబాబు కోసమే వదులుతామని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలు కావాలంటే మీకు ఇస్తాం, మీరు చేసి చూపించండి అంటున్నారు. అంటే ఒకవేళ అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం భేషజాలకు పోయే కాంగ్రెస్ పార్టీ చేయట్లేదంటారా? అదంతా పొలిటికల్ వర్షన్ అండి, ఎవరికి వారు దుమ్మెత్తి పోసుకోవడం కాదు. ఈ ప్రభుత్వమే పునరాలోచించుకొని అక్కడ 1,00,000 క్యూసెక్లు 98,000 క్యూసెక్లు అంటే నియర్లీ 1,00,000 క్యూసెక్స్లు నీళ్లు పాస్ అయిపోతున్నాయి. అది 1,00,000 క్యూసెక్లలో చెప్తే 1,00,000 క్యూసెక్స్లు లేదా టీఎంసీలు చెప్తే 8 టీఎంసీలు డైలీ పాస్ అయిపోతున్నాయి. ఆ 8 టీఎంసీలను ఏ మేరకు డైలీ అర టీఎంసీ లిఫ్ట్ చేస్తావా, టీఎంసీ లిఫ్ట్ చేస్తావా, 2 టీఎంసీ, ఎంత అవకాశం ఉంటే అంత పంపులు 7 మనకు 3 టీఎంసీ లిఫ్ట్ చేయడానికి 17 పంపులు ఉన్నాయి ఆడ కన్నకపల్లి కాడ. అందులో నువ్వు అర టీఎంసీ 1 టీఎంసీ లిఫ్ట్ చేసి ఆ నీళ్ళను మనం ఒడిచి పట్టుకొని ఇక్కడ రేపు ముందు వచ్చే వర్షాభావానికి తర్వాత తాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలి కదా. మనకు ఫుడ్ గ్రైన్స్ మనకు ఎఫ్సీల గోడాంలో ఉండొచ్చు, కానీ త్రాగునీరు కూడా స్టాక్ పెట్టుకోవాలి కదా. త్రాగునీరు లేకుంటే ఎన్ని సమస్యలు వస్తాయి. ఆహారం దొరుకుతుందో టైంలో ఫుడ్ గ్రైన్స్ దొరుకుతాయి, కానీ నీళ్లు దొరుకుతాయి, నూనె దొరుకుతాయి, తాగునీరు దొరుకుతాయి. ఆ పరిస్థితి ఎవరికి వస్తుంది? ఈ ప్రభుత్వానికి అవసరం వస్తుంది కదా, దాన్ని ఛాలెంజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సార్ అయితే భవిష్యత్తులో ఒకవేళ ఈసారి అంటే వ్యవసాయం కూడా చేయొచ్చు, దానికి కారణం. సార్ ఒక్క నిమిషం సార్, ఈసారి అంటే ఎల్నినో ఉందని చెప్తున్నారు. ఒకవేళ పరిస్థితులు ఏమైనా తారుమారి భారీ స్థాయిలో వర్షాలు పడితే కనుక, ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, మేడిగడ్డ కొంత వీక్గా ఉందని చెప్తుంది కాబట్టి ఇప్పుడు మనకి 1,00,000 క్యూసెక్లు దాటి అంటే భారీ స్థాయిలో ఎగువ నుంచి వరద వస్తే మేడిగడ్డ డ్యామ్ నిలబడి తట్టుకుంటుందా? ఒకవేళ అది పడిపోకుండా అది కొట్టుకుపోకుండా ఏమైనా చర్యలు చేపట్టిందా ఈ ప్రభుత్వం? అక్కడికి వెళ్ళి గోదావరి అంటే ప్రాణహిత నుంచి కానీ గోదావరి నుంచి వరదను మనం ఏమి యాజ్ ఇట్ ఈజ్ పోతున్నాయి నీళ్లు. గేట్లు 86 గేట్లు ఓపెన్ చేసి పెట్టిరు అక్కడ. ఆ 86 గేట్లు మేడిగడ్డ కాడ ఓపెన్ చేసి పెట్టారు, యాజ్ ఇట్ ఈస్ గా నీళ్లు వెళ్ళిపోతున్నాయి కిందికి. ఆ వెళ్ళిపోయే క్రమంలో పైన ఉన్న కన్నపల్లి పంప్ హౌస్ ఇంటేక్ కాడ నీళ్లు డైవర్ట్ అయ్యి ఒక 4 మీటర్లు నీళ్లు స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు గేటు బాటం లెవెల్ 96 మీటర్లకు స్టోర్ అయినాయి నీళ్లు. కాబట్టి ఓ రోజు 96 ఉండొచ్చు, ఓ రోజు 93 ఉండొచ్చు. 92 మీటర్లకు అక్కడ ఇంటేక్ లెవెల్ నీళ్లు పంప్ హౌస్కి ఇవ్వడానికి 92 లెవెల్. 92 మీద ఇవాళకి అయితే 94, 96 ఉన్నాయి. తక్కువ ఎక్కువ అవుతుండొచ్చు. ఏ మేరకు గేట్ లెవెల్ 92 మీద 1 మీటర్ దొరికినా 2 మీటర్లు దొరికినా ఎంత మేరకు డైవర్ట్ అయితే ఆ నీళ్లు పంప్ హౌస్లకు వస్తాయి కదా. నీళ్లు పంప్ హౌస్కి వస్తే లిఫ్ట్ చేసుకోవచ్చు కదా. అది ఇక్కడ సమస్య. మనం మేడిగడ్డను ఏమి యాజ్ ఇట్ ఈజ్ గేట్లు ఓపెన్ చేసి పెట్టమంటున్నాం. మనం గేట్ క్లోజ్ చేసి ఆపమంటలేము. వరద ద్వారా నదిలో పోయే వరద ఫ్లోను డైవర్ట్ చేసి కొంత లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి కాబట్టి అదృష్టం కొద్ది ప్రాణహితల పైన పడ్డ వర్షాలు, నేను చెప్పిన వైన్గంగా, వార్దా, పెన్గంగా, మహారాష్ట్ర చంబల్లోయలో పడ్డ నీళ్లు మనకు అదృష్టం కొద్ది ఇక్కడ వస్తున్నాయి. నీళ్లు వచ్చే నీళ్ళని ఒడిచిపెట్టుకోవాలి, ఆలోచించుకోవాలి. నీళ్ళ బేసిజాలు పోవాల్సిన అవసరం లేదు. అది ఒడిచిపెట్టుకున్న పంపులు స్టార్ట్ చేస్తే అదేదో బీఆర్ఎస్ పోతుంది. బీఆర్ఎస్ పేటెంట్ కాదు కాళేశ్వరం. మన తెలంగాణ ప్రజల ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి ప్రజల ఆస్తి అది. రైట్ సార్. సో ఇది అంటే ఒడిసి పట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు 1,00,000 క్యూసెక్ల నీళ్లు కిందకు వదిలేస్తుంది అనేది ప్రధాన అంశం. మొత్తానికి దాదాపుగా 89 అంటే హరీష్ రావు గారు చెప్పిన లెక్క ప్రకారం 89,730 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ నీటిని ఒడిసి పట్టుకోవట్లేదు, వదిలేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మనకి లక్ష్మీనారాయణ గారు అదే అంశం చెప్పారు. అంటే నీటి ప్రవాహం ఉంది, లక్కీగా ఎల్నిలో ఉన్నప్పటికీ కూడా మనకి నీటి ప్రవాహం వస్తుంది, మంచినీళ్ళకి, తాగునీటికి, సాగునీటి అవసరాలకి వాటిని మనం ఒడిసి పెట్టుకోకుండా వదిలేస్తున్నాము, భేషజాలకి పోకూడదు, వదిలేస్తున్నాము అనేది ఆయన చెప్తున్నమాట. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి కమల్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. ఇక్కడ అంటే ప్రధానంగా ఆరోపణ ఏంటంటే ఒక వార్ నడుస్తుంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు నీళ్లు మనకి కష్టం వస్తుంది, వాటర్ ఒడిసి పట్టుకునే పరిస్థితి లేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో 90,000 క్యూసెక్ల నీరు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుతో మ్యాచ్ ఫిక్సింగే మీరు వాటిని వదిలేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు. ఇద్దరి మధ్య ఆరోపణలు కాసేపు పక్కన పెడితే నిజంగానే నీళ్ల విషయంలో ఈ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో అసలు ఎల్నినో ఉన్నాయి మనకు అని చెప్తున్నారు. రాబోయే పరిస్థితుల్లో తీవ్రమైన నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో రోజుకి దాదాపు 1,00,000 క్యూసెక్కులు నీళ్లు విడిచిపెడతామంటే అది ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద చూడొచ్చా సార్ మనం?
మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలానే ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. అంటే స్పష్టంగా ఇక్కడ ఒకటైతే మనం మాట్లాడుకోవచ్చు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా గతంలో బీఆర్ఎస్ కొన్ని తప్పిదాలు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తప్పిదాలను కంటిన్యూ చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎంత మేరకు సన్నద్ధతతో ఉన్నారు, ఎల్నినో వస్తుంది, కరువు వస్తుంది, రాష్ట్రంలో తాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటువంటి ప్రమాదం మనకు కనబడతా ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దాదాపు సగం నగరానికి మంచినీళ్ళు అందడం లేదు. రోజు మార్చి రోజు వచ్చేటువంటి నీళ్లు 3 రోజులకోసారి 4 రోజులకోసారి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలో ప్రభుత్వము ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకుంటుంది అనే దానిపైన దృష్టి పెట్టకుండా కేవలం నేను అంతసేపు దాదాపుగా ఒక రోజంతా ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, లేకపోతే చెప్పిండ్రు గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది చెప్పిండ్రు, ప్రాజెక్టులు ఎట్లా ఇబ్బంది ఎదుర్కొంటుంది, దాంట్లో నీళ్లు నింపితే ఏమైతే ఇవి చెప్పిండ్రు. కానీ మరి ఎల్నినో ప్రభావాన్ని రేపు వచ్చేటువంటి కరువుని ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతా ఉంది, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తా ఉన్నారు, రేపు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే కాదు, ఇందాక వారు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లుగా మనకు గత ప్రభుత్వం ఏం చేసిందంటే మిషన్ భగీరథ పేరుతోటి ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అంతా కేంద్రీకృతం చేసింది. అంటే ఊర్లలో గతంలో బోరేసి బోర్ నుంచి ట్యాంకుకి ఎక్కించి ట్యాంకు నుంచి నీళ్లు ప్రతి ఊరికి ఊరు వాడుకునేటువంటి పద్ధతి నుంచి రాష్ట్రం అంతటికి ఈ కాళేశ్వరం నీళ్ళనే సరఫరా చేసేటువంటి ఒక ప్రక్రియను గత ప్రభుత్వం ప్రారంభించింది. మరి ఇప్పుడు ఆ నీళ్లు కనుక ఆగిపోతే లేదా ఆ నీళ్లు రాకపోతే ఇంకేదైనా కారణం జరిగితే మరి గ్రామీణ ప్రాంతాలకి తాగునీరు ఎట్లా అందిస్తాం ఒకటి, రెండోది సాగునీటి పరిస్థితి ఏందనేది రెండు, మూడో అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏం చెప్తా ఉన్నది. ఇప్పుడు మేము బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని తప్పులు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది, ఆ కట్టడాల లోపాలనే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పింది, కట్టడాల లోపాలనే డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, అందులో నింపితే కొట్టుకుపోతాయి అంటా ఉన్నారు, ఆ నింపకపోతే ఇబ్బంది వస్తాయంటున్నారు. ఇవన్నీ వాదనలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటికి నింపడమా నింపకపోవడమా అనేది పక్క పెడదాం కాసేపు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకుంటా ఉంది, ప్రభుత్వం ఏమైనా దీనిపైన సన్నద్ధంగా ఉందా, వ్యవసాయ శాఖ కానీ, ఇరిగేషన్ శాఖ కానీ, లేకపోతే గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ కానీ వీళ్ళందరూ ప్రత్యేకంగా ఏమైనా ఒక ఏర్పాట్లు ఏమైనా చేసినారా, ఎప్పుడైనా దీనిపైన రివ్యూ జరిపినారా అంటే ఏదీ లేదు. ఇప్పటిదాకా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, సేమ్ అవే తప్పిదాలన్నా ఇప్పుడు మళ్ళీ ఒక 3 నెలలు నాకు ఏంటంటే అరే 10 సంవత్సరాలు మీ దగ్గరనే కదా ఉంది, మళ్ళీ ఒక 3 నెలలకు ఇవ్వమని చెప్పి హరీష్ రావు గారు అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలు మీరే పనిచేసిండ్రు, మీ ప్రభుత్వమే ఉన్నది, మీ ప్రభుత్వ హయాంలోనే కట్టిండ్రు, మీ ప్రభుత్వ హయాంలోనే దానికి ఇబ్బందులు వచ్చినాయి, మళ్ళీ 3 నెలలు నాకు ఇస్తే నేను చూపిస్తా, ఇదేందో నాకు అర్థం కాలే. వారు 10 సంవత్సరాలు చేసింది పోయి 3 నెలలు ఇస్తే మళ్ళీ నేను చూపిస్తా అని చెప్పేటువంటి మాట హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇటు ప్రభుత్వం ఏమో అసలు మొత్తంగా పూర్తిగానే అది ఉపయోగంలోకి రాకుండా పోతున్నది కాబట్టి మేము మళ్ళీ ప్రాణహిత చెవెళ్లకు మళ్ళీ ప్రాణం పోస్తాం, మేము అక్కడ మళ్ళా ఇంకో ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది. అసలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయని చెప్పి ఈ ప్రభుత్వమే చెప్తుంది. మరి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టును పూర్తిగా గాలికి వదిలేస్తారా, దాన్ని మొత్తంగా పూర్తిగా డిస్మెంటల్ చేస్తారా, ఇంకో ప్రాజెక్టుకు మళ్ళీ ఒక 2 లక్షలు ఖర్చు పెట్టి ఇంకో ప్రాజెక్టు కడతారా, కడితే ఎప్పటి వరకు పూర్తి అవుతుంది, నీళ్ళు ఎప్పుడు ఇస్తారు, వీటి మీద ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలా. రెండో క్లారిటీ ఏంటంటే అసలు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పటి నుంచో ఈ సమస్య వస్తుందని చెప్పి వాతావరణ శాఖ ఎప్పటి నుంచో హెచ్చరిస్తా ఉంటే ఇప్పటిదాకా మంచినీళ్ళ సరఫరా కోసం ఏ రకమైనటువంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఉన్నారు, రేపు వ్యవసాయ సంక్షోభం వస్తే ఏ రకంగా నీళ్లు అందించబోతా ఉన్నారు, లేదా ప్రత్యామ్నాయ పంటల మీద ఏమైనా దృష్టి పెట్టినారా, వ్యవసాయాన్ని ఏ రకంగా మార్చబోతున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. నిన్న చెప్పిందంతా కూడా గతంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చెప్పిన అంశమే, అంతకుముందు మీడియా వాళ్ళని కూర్చుని ఇదే ప్రజాభవన్లో చెప్పినటువంటి విషయాలే మళ్ళొక్కసారి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్ప అందులో కొత్త అంశం ఒక్కటి కూడా లేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లేదా వీళ్ళు చెప్పాల్సింది ఏంది, ఒక మనకు కరువు ప్రభావం రాబోతా ఉంది, రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి రాబోతా ఉంది, దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతా ఉన్నాం, ప్రజలు ఏ రకంగా సన్నద్ధంగా ఉండాలి, ప్రభుత్వం ఏం చెబుతున్నటువంటి విషయాలు చెప్పాలి కదా, ఎక్కడ ఒక్క ముక్క కూడా చెప్పలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే నిబంధనలు చెప్పిందో ఆ నిబంధనల ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ చర్యలు తీసుకుంటూనే ఇప్పుడు రాబోయేటువంటి కరువును ఎదుర్కోవడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంది, లేకపోతే కొత్తగా ఏ రకమైనటువంటి ప్రణాళిక ఏమైనా రూపొందిస్తున్నారా, దానికోసం నిపుణుల సలహాలు ఏమైనా తీసుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం బహిర్గతం చేయాలా. కానీ దానికి వేటికి పోకుండా కేవలం తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న విధంగా
ఇది గతంలో చెప్పినటువంటి అంశాలని మళ్ళోసారి ప్రజల మీద చెప్పడం రుద్దడం అనేది సరైనటువంటి విధానం కాదు. Right. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. సార్ గత రైట్ ప్రభుత్వం తప్పులు చేసింది, గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించిందో లేకపోతే ఏదో రకంగా ప్రాజెక్టులకు ఇబ్బంది వచ్చింది. సరే, మీరు వాటిని బాగా చేయలేదు, మీరు కూడా అట్లా గాలి కొదిలేసిండ్రు, మీరు కూడా వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు కరువు సంక్షోభం వస్తా ఉన్నది. ఈ కరువు సంక్షోభంలో మీరు ఏం చేయబోతా ఉన్నారు? రైట్ ఈ ప్రజలకు ఏ రకమైనటువంటి తాగునీరు ఏ రకంగా ఇస్తారు, సాగునీరు ఏ రకంగా ఇస్తారు, ఈ సమస్యలన్నింటినీ ఏ రకంగా ఎదుర్కోబోతా ఉన్నారు, వాటిని ప్రజలను ఏ రకంగా సన్నద్ధం కావాలని చెప్తున్నటువంటి విషయాలపైన దృష్టి పెట్టి వాటిని ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ కోరుతాం. రైట్ సార్ రైట్. చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే కాంగ్రెస్ పార్టీ నిన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో కేవలం బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో జరిగిన తప్పుల గురించి ఎత్తి చూపారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనకు కరువు రాబోతుంది, వచ్చేస్తుందని చెప్పి ఆల్రెడీ అన్ని శాఖ, వాతావరణ శాఖలు ఎప్పటి నుంచి మనకు చెప్తున్నప్పుడు కూడా ఎటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేదు, దానికి కారణం ఏంటి? సో మనతోటి ప్రముఖ విశ్లేషకులు వివి రావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇక్కడ ప్రధానంగా అంటే ఇందాక బీజేపీ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో గతంలో ఏం జరిగింది, ఏ విధంగా తప్పు జరిగిందని చెప్తున్నది మొదటి అంశం ఒకటి. ఇంకోటి, అసలు ఇదంతా పనికిరాదు, దాదాపు ఇప్పుడు మనకి 1,30,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికిరాదు, మేము కొత్తగా ఫ్రెష్గా తుమ్మిడిహట్ దగ్గర మొదలుపెట్టి కడతాం, మళ్ళీ 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు పెట్టి కడతామని చెప్తున్నారు. అసలు అది సాధ్యం అవుతుందా? ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ కాళేశ్వరం దగ్గర ఉన్నప్పటికీ అక్కడికి దాదాపు బహుశా 100 కిలోమీటర్ల లోపే ఉండడం వల్ల అక్కడ ఇంకొక భారీ ప్రాజెక్ట్ సాధ్యం అవుతుందా? దాంతోపాటుగా ఆల్రెడీ కరువు పరిస్థితులు మనకి దగ్గరలో కనపడుతున్నాయి, మరొక 2-3 నెలల్లోనే మనం తీవ్రమైన నీటి ఎద్దడి పరిస్థితులు ఉండబోతుందని చెప్పి ఎప్పటి నుంచో మనకి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం దానిపైన ఒక రివ్యూ మీటింగ్ కానీ ఎటువంటి చర్యలు చేపట్టింది లేదు. అంటే నిజంగానే ఆ మేడిగడ్డని వాడుకుంటే, ఇప్పుడు ఏదైతే హరీష్ రావు గారు చెప్తున్నారో 90,000 క్యూసెక్కుల నీరు రోజు అటు వెళ్తుందని, వాటిని మనం ఎత్తిపోస్తేనో వాటిని వాడితేనో, ఆ మోటార్లు వాడితేనో బీఆర్ఎస్కి పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ కావాలని ఇలా చేస్తుందా, లేకపోతే అవగాహన లోపం అనుకోవచ్చా సార్ మనం? ఇప్పుడు ఈ మొత్తము వీళ్ళ వాదనలు, అధికారం పార్టీ వాదన, ప్రతిపక్ష వాదన విన్న తర్వాత ఒక సామెత గుర్తొచ్చింది. పాడిందే పాట పాస్పన్ల దాసరి అని ఒక తెలంగాణలో సామెత ఉంది. వీళ్ళు ఎంతసేపు గతంలో జరిగినటువంటి వ్యవహారాల మీదనే నువ్వు దొంగ, నువ్వు తప్పు, నువ్వు చేయలేదని మాట్లాడుతున్నావు తప్పితే ఇప్పుడు ఇంకో పక్కన రాబోయే సంక్షోభం గురించి మాట్లాడుతూనే ఆ సంక్షోభం యొక్క ప్రత్యామ్నాయం గురించి మాట్లాడకపోవడం ఎవరు కూడా, ఇంక్లూడింగ్ అధికారం ప్రతిపక్షాలన్నీ కూడా, అంటే ప్రజల మీద ఎవరికి కూడా, మేమందరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాము. ప్రజలను మీ వాదనల్లో వచ్చే విపత్తు కన్నా ఈరోజు ఈ వాదనల్లో మీ చూపించేటువంటి ఈ అతి ఉత్సాహం వల్ల ఎప్పుడో జరగబోయేటువంటి డ్యామేజ్ కన్నా ఇప్పుడు ప్రజల్లో ఒక లేని అంటే ఒక గొప్ప పెద్ద ఆందోళన ఇప్పటి నుండే, అసలు ఆ సంక్షోభం ఇంకొక 15 రోజులకో, వారం రోజులకో, అంటే గతంలో కూడా కొద్దిగా మొన్న ఎండాకాలం కూడా నీటి ఎద్దడి కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ఉన్నది వాస్తవం. ఇక రానున్న రోజులలో పంటలకు కూడా పెద్ద ఎత్తున రాబోతుంది అనేది మన అందరికి అర్థమవుతుంది. కానీ దాని గురించి ఎక్కడా మాట్లాడకుండా, అసలు ఏం చేయాలని కనీసం ఒక సలహా సూచన కూడా ఎక్కడ ఇవ్వకుండా పూర్తిగా అధికార పక్షం, ప్రతిపక్షాలు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం అంటే ప్రజల గురించి ఎవరికి ఏమీ పట్టి లేదనేది మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. ఇవాళ మనకు పూర్తిగా ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆయన మొన్ననే వెళ్ళి స్పాట్ ను విజిట్ చేశానని చెప్పారు. బీయింగ్ ఎ టెక్నికల్ ఎక్స్పర్ట్, కొంత ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయంతో వాళ్ళు ఇప్పుడు ఒక పక్కన మేడిగడ్డ ప్రాంతంలో అక్కడ గేట్ల విషయంలో ఓపెన్ అంటే వాటిని క్లోజ్ చేసి స్టోరేజ్ అనేది పెట్టుకోకుండా కూడా ఇప్పుడు పారుతున్నటువంటి నీటి ద్వారా కూడా రోజుకు ఒక 2 నుంచి 3 టీఎంసీలు ఎత్తి పోసుకోవచ్చు అనేటువంటిది. అంటే ఆల్రెడీ ప్రజాస్వామ్యం అక్కడ యూటిలైజ్ అయింది, అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాభ నష్టాలు పక్కన పెడితే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ప్రస్తుతం ప్రజలను ఆదుకోవాల్సినటువంటి ఒక కనీస బాధ్యత ఇప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షమే ఇద్దరి మీద ఉంది. దానికి సంబంధించినటువంటి వాదన ఎవరు చేయట్లేదు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పింది ఏంటంటే ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా అక్కడ ఒక 4 రోజు ఒక 3-4 టీఎంసీలు ఎత్తే ఒక ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ ఫెసిలిటీని కనీసం 2 టీఎంసీలు అన్నా మనం ఎత్తిపోసుకుంటే మిడ్ మానేరు, మరి పైన లోవర్ మానేరుతో పాటు ఏదైతే మిగతా ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కానీ ఇక్కడికి మన
మన సిటీ వరకు కూడా వాటర్ రావడానికి కావాల్సినటువంటి ఎద్దడికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు ఒక దాదాపు ఒక 100 టీఎంసీల వరకు మీరు ప్రస్తుతానికి అక్కడ నుండి కనుక మనం డ్రాగ్ చేయగలిగితే కంప్లీట్ గా అన్ని నింపకపోయినా 50-60% వరకు మనము కొంత వాటర్ అట్లీస్ట్ ఒక 50-60 టీఎంసీలు వచ్చినా కూడా మనకు కొంత ఈ వచ్చేటువంటి విపత్తును ఎదుర్కోవడానికి ఒక అవకాశం ఉంటది. ఈ అదే విధిగా ఇంకొక వాటర్ కనుక మనకు అదృష్టంగా పైనుండి ఫ్లో కనుక ఇంకొక 4 రోజుల వరకు ఉండేది ఉంటే మీరు పూర్తిగా చెరువులు కూడా నింపుకోవచ్చు. సో ఇంత మంచి అవకాశం ఉన్నప్పటికీ దాని గురించి మీరు ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ప్రస్తుతం దాని గురించి మాట్లాడాలని పక్కన పెట్టి మీరు పూర్తిగా ప్రజలను విస్మరించినటువంటి వాదనలు, ఈ పవర్ పాయింట్స్, ఈ పదే ఈ ప్రజల్ని ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయడం, మళ్ళీ ఎప్పుడో జరగబోయే ప్రాజెక్టు ఎప్పుడో భవిష్యత్తులో ఇప్పుడు మరి నిన్న కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు తప్పు అయితే మరి రేపు పొద్దున కాంగ్రెస్ గారు కట్టే ప్రాజెక్టు కూడా ఎంతవరకు ఒప్పైద్ది అన్నటువంటి విషయం పక్కన పెడితే అసలు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రజల్ని ఎట్లా ఆదుకుంటారు? మీరు ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత వచ్చే వ్యవహారం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ కడితే అయిద్ది అంటున్నారు. మరి అయితే అన్నప్పుడు మరి ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు, కనీస అవసరాలు, కనీస పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కోవడానికి మీ దగ్గర బడ్జెట్ లేదని ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంది, మొత్తం దివాలా తీసిండ్రు గత ప్రభుత్వం అని చెప్తుంది. మరి ఏ రకంగా మీరు అక్కడ కడతా అంటున్నారు? మరి డబ్బులు లేనప్పుడు మరి ఏ రకంగా మీ కేంద్రం ఏమైనా సహాయం చేస్తుందా అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడరు. మరి ఈ రకమైనటువంటి వాదనలు ఎవరికి వాళ్ళు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని ఏం చేయదలుచుకున్నారు? తెలంగాణ ప్రజల్ని ఇంకా అంటే వాస్తవంగా నీటి ఎద్దడి కన్నా మీరు ఇచ్చే ఆందోళన వల్ల ప్రజలు మొత్తం కుంగిపోవాలన్నా, ప్రజలు భయానకమైన పరిస్థితిలో పోయి మళ్ళీ బాధల పాలైపోయి అరే ఒక పక్కన నీటి ఎద్దడి పరిస్థితి అనేది ప్రాక్టికల్ గా సమస్య అయితే మానసికంగా కుంగిపోవాలనేటువంటి వాదనలకే పరిమితం అవడం అనేది ఇది చాలా దుర్మార్గం. దీన్ని ముందుగా అధికారం ప్రతిపక్షం ఆలోచించాల్సిందంటే ప్రజల్ని ఎట్లా వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ధైర్యం చెప్పేది పక్కన పెట్టి మీరు పూర్తిగా మీరు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, ఒకరి మీద ఒకరు దూషించుకోవడం వల్ల మీకు లాభం జరుగుతుండొచ్చు. మీరు ఎదురు పొద్దున ఓటు బ్యాంక్ రాజకీయం కోసం భీకరంగా మీరు ఒక లాభ ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇవాళ ప్రజలు మాత్రం మిమ్మల్ని అందరినీ ఎవరిని క్షమించరు. ప్రస్తుత ప్రత్యామ్నాయం ఏంటిది, దాని మీద ఏం చేయాలి, ఎట్లా చేస్తే ఇవాళ మనం బయటపడతామో లేనిది కల్పిత అంటే జరగకూడదు జరగగాంధీ గురించి మాట్లాడకుండా జరిగే దాని గురించి ఎక్కువ మాట్లాడండి. ఇమీడియట్ గా మనకున్న ప్రత్యామ్నాయాల గురించి ఎవరు మాట్లాడితే అప్పుడు మీరు ప్రజా ప్రయోజనం లేదా ప్రజల గురించి మాట్లాడుతున్నట్టు ప్రజలు అనుకుంటారు. అది మాత్రం వాస్తవం అని చెప్పదు. రైట్ సార్ మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు అంటే హరీష్ రావు గారు చెప్తున్నారు సరే 90,000 క్యూసెక్లు నీరు అక్కడ ప్రవహిస్తుంది అనేది ఇందాక లక్ష్మీనారాయణ గారు కూడా అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు. బీయింగ్ ఎ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన సలహాలు కూడా మనం విన్నాం. అయితే హరీష్ రావు గారు తర్వాత ఇందాక జగ్గారెడ్డి గారు కూడా ప్రశ్నించారు. మన బీజేపీ అధికార ప్రతినిధి ప్రసాద్ గారు కూడా అడుగుతున్నారు ఏంటంటే 10 ఏళ్ళు మంత్రిగా ఉండి అప్పుడు చేయండి ఇప్పుడు 3 నెలలు ఇస్తే చేసేస్తామంటాం, ఇది విడ్డూరంగా అనిపించట్లేదా అనేది ప్రధానమైన క్వశ్చన్. దానికి ఏం చెప్తారు మీరు? సాయి గారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సాయి గారు 10 ఏళ్ల కాలంలో ఏం చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అసలు ప్రజెంట్ విషయం ఒకసారి మాట్లాడుకుని మనం ముందుకెళ్దాం. ఎందుకంటే నేను ఇప్పుడు కప్పర ప్రసాద్ గారు లేకపోతే నేను లేకపోతే శ్యామ్ ప్రసాద్ గారు మేము 3 రాజకీయ పార్టీలు, 3 రాజకీయ పార్టీలు మాకు అనుకూలంగా మాట్లాడతామో మాకు అనుకూలంగానే వివరిస్తాం. నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ఇంజనీరు, రిటైర్డ్ ఇంజనీరు వివి రావు గారు ప్రెసెంట్ తను ఎనలిస్ట్ గా ఉంటారు. విజ్ఞానవంతులు, విద్యావంతులు, మేధో సంపత్తి కలిగిన వాళ్ళు వీళ్ళిద్దరుగా నేను భావిస్తున్నాను. మేము అబద్ధాలే చెప్పిండు అనుకున్నాం కదా. మేము అబద్ధాలు చెప్తే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యతలో దొంతుల లక్ష్మణ్ రావు గారు ఉన్నారా లేకపోతే వివి రావు గారు ఉన్నారా? ఇక్కడ వివి రావు గారు ఇప్పుడు మాట్లాడుతూ రాబోయే సంక్షోభం గురించి ఇరు పార్టీలు మాట్లాడకుండా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి అని చెప్పి స్పష్టంగా మాట్లాడారు. నేను వివి రావు గారికి స్పష్టంగా అడగదలుచుకున్నాను ఏంటంటే ఎల్నినో వస్తుంది స్వామి, అయ్యా ప్రభు, మహాప్రభు, ప్రభుత్వం వెంటనే తేరుకోండి, కన్నేపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసి మోటార్లు ఆన్ చేస్తే మనకు ఇప్పుడు నీళ్లు వస్తాయని చెప్పేసి మాట్లాడింది మేమా కాంగ్రెస్ పార్టీ? ప్రజల్ని విస్మరించారు అనే మాట కూడా మాట్లాడిండ్రు మేమా? ప్రజల గురించి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా? ఎవరు మాట్లాడిండ్రు? అదే విధంగా ప్రజల్ని విస్మరించేటట్లే ఉంటే
విస్మరించేటట్లే ఉంటే ఇప్పుడు ఎల్లినో వస్తుంది అని చెప్పేసి మేము మాట్లాడి మేము ఎందుకు అక్కడికి పోయేవాళ్ళం, కన్నేపల్లి పంపు హౌస్ దగ్గరికి ఎందుకు వెళ్ళేవాళ్ళం? ఏం అవసరం ఉందని? ఎల్నినో యొక్క ప్రభావం ఉంది కాబట్టే దాని ప్రభావం మన మీద పడబోతుంది. కాళేశ్వరం అక్కడ మనం నీళ్లు అడ్డం పెట్టుకుంటే కన్నేపల్లి పంపు ద్వారా నీళ్లు వస్తాయని చెప్పేసి మేము మాట్లాడింది. అది కనపడకుండా, వినపడకుండా, కళ్ళుండి చూడకుండా, చెవులుండి వినకుండా ఉంటే మేమేం చేస్తాం చెప్పండి? అవునా కదా చెప్పండి. ఒకటి. రెండోది, దొంతుల లక్ష్మీనారాయణ గారు ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ గా ఉన్నారు. ఆయన ఉన్నారు మనతోటి, ఆయన అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు మనతోటి. అదే సాయి గారు. రెండో విషయము, మీరు నేను చెప్పేది నమ్మకండి అండి, కపర ప్రసాద్ చెప్పేది నమ్మకండి, అదే విధంగా శ్యామ్ ప్రసాద్ గారు చెప్పేది కూడా నమ్మకండి. మేము 3 పార్టీల మాటలు నమ్మకండి. మీ ఇద్దరు ఇంటెలెక్చువల్స్ కదా. ఆన్లైన్ ఇప్పుడు కొట్టి చూడండి, ఇప్పుడు ఎంత ప్రవాహం ఉంది. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర, లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ఎంత ప్రవాహం ఉందో ఆన్లైన్ లైవ్ చూపిస్తుందండి. ఈ రోజు మేము లైవ్ చూపించాం. 98,000 క్యూసెక్ల నీళ్ల ప్రవాహం ఈ రోజు అక్కడ ఉంది. అది ఉంది అంటే 11,000 క్యూసెక్లకు ఒక టీఎంసీ అనుకుంటే ఎన్ని క్యూసెక్లు అవుతుందో నువ్వు అర్థం చేసుకోండి. మేము అబద్ధం చెప్తున్నామా? నిరూపిస్తారా మీరు? ఇప్పుడు ఇదే దొంతుల లక్ష్మీనారాయణ గారు, బీవీ రావు గారు ఇప్పుడు ఆన్లైన్ లో కొట్టి చూడండి. మేము చెప్పేది నమ్మకండి. ఇప్పుడు మీరు కూడా సాయి గారు నేను చెప్పేది కూడా నమ్మకండి. ఇప్పుడు మీకు ఆన్లైన్ నెట్వర్క్ ఉంది కదా, ఈ నెట్వర్క్ లోనే భాగంగా మీరు ఇప్పుడు కాదు. గౌతమ్ ప్రసాద్ గారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు అబద్ధం చెప్తున్నారని ఎవరు అనలేదా ఇద్దరులో కూడా? అరే వీళ్ళు చెప్పే మాటలు ఏందండి? వీళ్ళు ఇప్పుడు మాట్లాడే విస్మరిస్తున్నాయి ప్రజలకంటే ఏమన్నట్టు? అంటే మేము అబద్ధాలు చెప్తున్నట్టే కదా లెక్క. అదే విధంగా అక్కడ అసలు మేడిగడ్డ దగ్గర నీటి ప్రవాహమే లేదు. ఏది దేవాదుల దగ్గర నీళ్లున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవాదుల దగ్గర నీళ్లు లేక వట్టిపోయి నీళ్లు తోడుకుంటున్నారు. ఈ రోజు అక్కడ ఇసుక తోడి దాంట్లో నీళ్లు తీసుకుంటున్నారు దేవాదుల దగ్గర. అది అక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడితే మనం ఏం చెప్తాం చెప్పండి? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు క్లారిఫై చేశారు ఇప్పుడే. ఒక్క నిమిషం అంటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పేద్దాం ఇప్పుడే. ఒక్క నిమిషం. నా మొత్తం మీరు వినకుండా మీరు మధ్యలో కట్ చేయడం కరెక్ట్ కాదు. ఆన్సర్ ఇచ్చేస్తారు ఇప్పుడే. మాట్లాడుతున్నాం. సాయి గారు మీరు ఆగండి దయచేసి. చెప్పండి. మీరు మా మాట వినకుండా, మా సమాచారం మీరు వినకుండా మధ్యలో ఇంకొకరిని తల చూస్తే అది డైవర్ట్ అయిపోతుంది. సరే చెప్పండి. మీరు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు కదా, మేము ఎవరం మాట్లాడమండి. ఒక 10 నిమిషాలు సైలెంట్ గా ఉంటాము. మీ టెక్నికల్ ఇంజనీర్ ఉంటారు కదా, మీ దగ్గరనే ఉంటారు కదా. ఇప్పుడు ఆన్లైన్ ప్రెసెంట్ గా ప్రవాహం ఎంతుందో అడగండి. అక్కడ గేట్లు వేస్తే మనకు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి నీళ్ళు వచ్చి ఖచ్చితంగా మనం కన్నేపల్లి పంప్ హౌస్ ని లిఫ్ట్ చేసి మనం నీళ్ళని తెచ్చుకోగలుగుతాం. ఇందాక ప్రసాద్ గారు అన్నారు, బీజేపీ నాయకులు, మనకు ప్రతి ఇంటికి భగీరథ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంటలకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? 2014 కంటే ముందు లేని నీటి సాగు, అదేవిధంగా వ్యవసాయ స్థిరీకరణ, వ్యవసాయ క్షేత్రము అంతకు ముందు లేని లక్షల ఎకరాలు ఆఫ్టర్ కాళేశ్వరం తర్వాత ఎట్లొచ్చినాయి? అంతకు ముందు లేని ఉత్పత్తి ఈ రోజు 2014 తర్వాత లేదా కాళేశ్వరం కట్టిన తర్వాత ఎట్లొచ్చినాయి? అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడు లేని ధాన్యాగారం ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? అదే విధంగా ఈ రోజు మీరు చూడండి, మీకు వీడియోలు కావాలిస్తే నేను ఇప్పుడు ప్లే చేయమని చేస్తాను. పిల్లర్స్ దగ్గర, లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్స్ దగ్గర పిల్లర్ల దగ్గర ఇసుక తోడుతున్నారు సార్, దాన్ని పూర్తి చేయాలని. మీరు లైవ్ కావాలిస్తే మీరు చూడండి. ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇది కనపడట్లేదా ఇంటెలెక్చువల్స్ కి? ఇది కనపడట్లేదా ఇంజనీర్స్ కి? వినపడట్లేదా ఇంజనీర్స్ కి? కనపడట్లేదా? మీరు చూడండి. మీరు మొన్న ఇసుక కోసం చెక్ డ్యామ్లు పే చేసిన సందర్భం కాదా? అవునా కాదా? వీటి గురించి మాట్లాడరా? వీటి గురించి మాట్లాడకుండా 90,000 క్యూసెక్ల నీళ్లు పోతుంటే అవి ఆపుకొని మనం మళ్లించుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఎవరి క్రెడిట్ కాదు? ఎవరన్నారు క్రెడిట్ మాకు ఇవ్వమని? కేసీఆర్ క్రెడిట్ కాదు, కాళేశ్వరం ఎవరన్నారు మాకు ఇవ్వమని? ప్రజలకు నీళ్లు అందించమన్నాము, దానికోసం నిజాయితీగా మాట్లాడమని అంటున్నాం మేము ఇంటెలెక్చువల్స్ కి. నిజాయితీగా నిలబడండి, ప్రజల వైపు నిలబడండి, ఎవరి పార్టీ వైపు నిలబడకండి. తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టండి. మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంటెలెక్చువల్స్ ఎట్లా అవుతారు? ప్రసాద్ గారు ఒక్క నిమిషం చెప్పండి. వీవీరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు చెక్ డ్యామ్స్ కూలగొట్టిన విషయంలో మీకన్నా ముందు, మీరందరు పార్టీల కన్నా ముందు రాజేందర్ సింగ్ గారిని తీసుకొచ్చి మానేరు ప్రాంతంలో ప్రత్యేకంగా మీడియాను తీసుకెళ్లి మేమంతా కూడా చెక్ చేసి
ప్రపంచానికి మేము ఇచ్చిన ఫస్ట్ దాని యొక్క ప్రత్యేక ప్రసారం చూపించిన దాంట్లో నేను ముందున్నాను. దయచేసి మీరు అట్లా తొందరపడి ఇంటెలెక్చువల్స్ అని మా మీద అభాండాలు వేయకూడదు. ఎప్పుడు మాట్లాడినా మీరు మాట్లాడినా నేను మాట్లాడినా మాట్లాడుతున్నా దయచేసి ఒక్క ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ఒక్క నిమిషం చెప్పండి సార్. ఇప్పటికి రాజేందర్ సింగ్ గారు తీసుకొచ్చి మీకు మొత్తము ప్రపంచానికి అక్కడ వాస్తవాలు చెప్పినటువంటి పరిస్థితి మేమే మీకు చూపించాము. మీరు కావాలంటే ఇప్పటికే యూట్యూబ్ లో చూసుకోండి. ఉష్క తీయడంలో కాంగ్రెస్ ఎంతైతే పాత్ర ఉందో టిఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా అంతే పాత్ర ఉందని చెప్పడం జరిగింది. ఇంకొక రెండో విషయం వినండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. గౌతమ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. రెండు అయిపోయిన తర్వాత మీరు మాట్లాడతారు సార్. రెండు క్వశ్చన్స్ అడుగుతాను, అయిపోయిన తర్వాత మీరు మాట్లాడతారు. ఇప్పుడు ప్రజలకు నీళ్ళు అందట్లేదు నాయన అని చెప్పేసారంటే గతంలో బీఆర్ఎస్ చేసిందనంటే అది కరెక్ట్ అవుతుందా? కాదు, ఒక్క నిమిషం ఆగండి. మిమ్మల్ని ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాను, అడిగిన తర్వాత మీరు చెప్తారు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పండి సార్, వీవరావు గారు మీరు చెప్పండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు బుడంకాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది పక్కన పెట్టండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఎద్దడి కాలము, ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఇంటెలెక్చువల్స్ కానీ పార్టీలకు కానీ ప్రతి ఒక్కరి అధికారంలో ప్రభుత్వానికి కానీ మనందరి మీద ఉంది. మనం ఇప్పుడు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని మనం దూషించుకుందామా, ప్రజలకు ఏమన్నా లాభం అనేది మాట్లాడదామా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, గౌతమ్ గారు ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేయండి. చెప్పండి సార్. ఇప్పుడు గతంలో జరిగినటువంటి విషయాలను తోడుకొని ప్రతిసారి మనం మాట్లాడము ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రస్తుతము మనం ఏం చేస్తే బయటపడతాము. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్పారు, ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి రోజుకు ఒక 2-3 టీఎంసీలు వచ్చేదానికి 2 టీఎంసీలను ఎత్తుకుంటే పడతాయని చెప్తున్నారు. దాని గురించి మాట్లాడకుండా పదే పదే మేము వాళ్ళు తప్పని వాళ్ళనో మేము ఒప్పని మీరడం అవన్నీ ఇప్పుడు థియరీ కావు. ప్రసాద్ గారు గౌతమ్ గారు ఒక్క నిమిషం అండి. గౌతమ్ గారు ఒక్క నిమిషం. నిజంగానే దాని గురించి మన చర్చ అది కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. శ్యాంప్రసాద్ గారు మీరు చెప్పండి ఒక్క నిమిషం. గౌతమ్ గారు ఒక్క నిమిషం ఆగండి. గౌతమ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం గౌతమ్ గారు ఇక్కడ ఎవరి తప్పప్పులు తేల్చడానికి పెట్టిన చర్చ కాదు ఇది. గౌతమ్ గారు ఒక్క నిమిషం వినండి. గౌతమ్ గారు ఇక్కడ ఎవరి తప్పప్పులు తేల్చడానికి పెట్టిన చర్చ కాదు ఇది. ప్రజలకి ఏ విధంగా ప్రజలకు పనికొచ్చే అంశం ఏంటి, ప్రజల దాహార్తి తీర్చాలంటే ఏం చేయాలి అనే అంశం ఇక్కడ, అంతేగాని ఎవరి తప్పప్పులు తేల్చడానికి కాదండి ఇక్కడ. రైట్, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి. ప్రధానంగా ఇక్కడ మీ వైపే అన్ని క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో ఏం జరిగిందో మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పారు, కానీ ఈ 2 ఏళ్ల కాలంలో మీరేం చేశారో చెప్పట్లేదు. దాంతోపాటుగా ఆల్రెడీ ఉన్న మేడిగడ్డను ఎలా వాడుకుందాం, కాళేశ్వరం ఎలా వాడుకుందాం పక్కన పెట్టి, కొత్తగా ఇప్పుడు తుమ్మిడి దగ్గర మీరు ఇంకో ప్రాజెక్ట్ కడతా అంటున్నారు. అసలే దేనికి డబ్బులు ఎక్కడికి వెళ్ళా మనకు అప్పుపొడుతులేని పరిస్థితుల్లో ఇంకో డ్యామ్ కడితే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఇప్పుడున్న కాళేశ్వరాన్ని పూర్తిగా పడవ పెట్టేద్దాం అనుకుంటున్నారా? ఏంటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అసలు? సాయి గారు, అందరికి నమస్కారం. మీతో పాటు ప్రేక్షకులు కూడా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మేము 9 ద్వారా కొత్త ప్రాజెక్టు మళ్ళా ఏర్పాటు చేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏదున్నప్పటికీ కూడా ఈ రోజు మనం నీటి ఎద్దడి ఏర్పడుతుంది, రైతులకు నీరు వస్తలేదు, కన్నెపల్లి ప్రాజెక్టు నుంచి నీరు అందించాలి, దీనిపైన పోరాటం చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ గాంభీర్యము మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ రోజు అసలు ఈ దరిద్రానికి కారణం ఏంటి, దీనిలో ఏర్పడేటువంటి పరిస్థితి ఏంది, ఎన్ని లక్షల కోట్లు శ్యామ్ గారు ఒక్క నిమిషం. ఇందాక నుంచి నేను మళ్ళీ ప్రసాద్ గారిని కూడా, గౌతమ్ ప్రసాద్ని కూడా అక్కడే ఆపాను. గతం మనకొద్దు. గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఏం తప్పులు జరిగినాయి, ఎంత అవినీతి జరిగింది, ఎవరి తప్పు ఇవన్నీ మనకొద్దు. ఇప్పుడేంటి ఈ 2.5 ఏళ్లలో మీరు వచ్చిన తర్వాత ఏం చేశారనే అంశం పైన మాట్లాడదాం. గతం తెలుసుకుంటేనే కదండి ఇప్పుడు తెలిసిందే అండి. కొత్తగా గతం గురించి ఇప్పుడు మనకి ప్రజల గురించి అవసరం లేదు కదా. గతం గురించి వద్దు, ఇప్పుడు ఎల్లినో వస్తుంది, నీటి ఎద్దడి వస్తుంది. చరిత్రలో మనకు అదే సార్ నేను అంటాను, చరిత్ర అవసరం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు చరిత్ర అవసరంలా, గతం మనకు అవసరం, అందరికీ తెలిసిన విషయమే. గతం తవ్వుకొని ఉపయోగం లేదు. ఇప్పుడు రాబోయే నీటి ఎద్దడి కోసం మీరు ఏం చేస్తున్నారు? అక్కడ మేడిగడ్డ దగ్గర ఊరికే పోతున్న 90,000 క్యూసెక్కుల నీరు మీరు ఏ విధంగా ఒడిసిపట్టబోతున్నారు? ఎందుకు
వాటిని లిఫ్ట్ చేసి మనకి స్టోరేజ్ కోసం మీరు వాడతలేదు. వీటికి సమాధానం చెప్పండి మీరు. చరిత్ర గురించి అవసరం లేదు ఇప్పుడు. మీరు క్లియర్ గా సమయం ఇవ్వాలి. దానికి జరిగినటువంటి లోతుపాట్లు ఏంది, జరిగిన నష్టం ఏంది, ఆ నష్టం ఎక్కడి నుంచి జరిగింది, ఆ కూలిపోవడానికి కారణం ఏంది, ఈ రోజు మనం డ్యామ్ కడితే ఎన్ని సంవత్సరాలు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం మనకు ఉండాలి, ఈ రోజు ఎన్డీఎస్ఏ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంది, ఆ దాంట్లో నీటి విడుదల చేస్తే మళ్ళీ ఎలాంటి నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంది. ఈ రోజు మనం గేట్లు ఎత్తాలంటే ఎన్డీఎస్ఏ గానీ ఇతర ఏమంటారు సాంకేతిక నిపుణుల యొక్క సమాచారం ప్రకారం ముందుకు పోవాలా లేదా గతంలో ఈ విధంగా ఏ గేట్లు అర్థం కాలేదు. గేట్లు ఎత్తాలంటే ఎన్డీఎస్ఏ దగ్గర సమాచారం తీసుకుంటున్నారు. ఏ గేట్లను అడుగుతున్నాను సార్. ఎన్డీఎస్ఏ ద్వారా ఈ రోజు ఎన్డీఎస్ఏ క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గేట్లు ఎత్తేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి గేట్లు అన్ని డ్యామేజ్ అయినటువంటి ఒక పరిస్థితి ఉంది. మేడిగడ్డ పూర్తిగా కుంగిపోయిన మేడిగడ్డ దగ్గర ఆల్రెడీ గేట్లు ఎత్తే ఉన్నాయండి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉన్నాయి ఆల్రెడీ. ప్రశ్నించండి, చెప్పండి. ఈ రోజు కన్నెపల్లి మొదటి పంప్ హౌస్, ఆ మొదటి పంప్ హౌస్ పై నుంచి ప్రెజర్ ఎక్కువగా వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఆ ఎక్కువగా వచ్చేటటువంటి సమయంలో అది పూర్తిగా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ దానికి ఏమంటారు పనులు చేపట్టడం జరిగింది. అనేక బోర్లను లోపలికి పంపించి అక్కడ ఉన్నటువంటి బురదలో కూరుకుపోయినటువంటి దానిలన్నిటిని బయటకు తీసి దాని ద్వారా పనులను వేగవంతం చేసి ఈ రోజు కిందికి నీళ్ళు అందించే విధంగా ఈ రోజు ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు పేదల పక్షపాత అయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నీళ్లు ఇస్తుంది, రైతులను ఆదుకుంటది. ఎల్లినో కాదు ఏది వచ్చినప్పటికీ కూడా ఈ రోజు పూర్తిగా ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ప్రతి కరువు ప్రాంతానికి గాని హైదరాబాద్ కు గాని నీరు అందించే విధంగా ఒక ప్రణాళిక కూడా రూపొందించడం జరుగుతుంది. ఏది జరిగినప్పటికీ కూడా ఈ రోజు కాళేశ్వరం అనే దాన్ని మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధుల నియామకాల్లో. ఈ నిధులలో పూర్తిగా అభివృద్ధికి పాల్పడి ఈ రోజు నీళ్లు ఈ మన తెలంగాణకు రాకుండా చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ పార్టీ చేసినటువంటి నష్టం వల్ల వాళ్ళ యొక్క కాసుల కకృతి వల్ల ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం జరిగింది. దాని ద్వారా ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ వర్షాకాలం ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి నీటిని ఎత్తిపోయడానికి అనేక రోజులు పడుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ పూర్తిగా కూడా రిపేర్ చేయలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. దాన్ని త్వరగా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. దానిపైన ఒకటే క్వశ్చన్ అది ఇందాక మిత్రుడు చెప్పిండు మేడిగడ్డ అనేది లేదు తీసేసినామని తప్పు. బహుశా వారు దాని మీద సమాచారం లేదేమో నాకు తెలియదు కానీ ప్రభుత్వం దాని మీద కడతాము అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రకటించిండ్రు. అక్కడికి పోయి చూసి వచ్చినాము అని చెప్పిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించిండ్రు. దానికి ఎస్టిమేషన్లు తయారైతున్నాయని చెప్పిండ్రు. సరే మిత్రుడికి అది దాని మీద సరైన సమాచారం లేదేమో ఒకటి అది వదిలిపెడతాం. తర్వాత మీరు ఏమంటున్నారంటే కాంగ్రెస్ మిత్రుడు ఎట్టి పరిస్థితులలో రైతాంగానికి నీళ్ళు అందిస్తాం, తాగునీరు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్తా ఉన్నారు. మేము అడిగేది ఎట్లా చూస్తారు, ఇప్పటిదాకా ఉండే ప్రణాళిక ఏంటిది? ఎప్పుడైనా నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇరిగేషన్ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి లేదా గ్రామీణ మంచినీటి సరఫరాకు సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎప్పుడైనా ఈ ముగ్గురు కూర్చొని లేకపోతే అధికారులు కూర్చొని ఒక రివ్యూ చేసినట్టుగా ఎక్కడైనా పత్రికలలో వచ్చినా వీళ్ళు చేసిండ్రా? ఒకటి. రెండోది, ఇప్పుడు ఉండేటువంటి నీళ్లు ఒకవేళ వీళ్ళు అక్కడ వదలకపోతే చేయకపోతే ఎంతవరకు గ్రామీణ తాగునీటి అవసరాలను తీర్చగలుగుతాయి? అక్కడ రాకపోతే రేపు ఇబ్బంది అయితే మీరు ఎక్కడి నుంచి నీళ్లు ఇవ్వగలుగుతారు? రెండు. మూడోది, వ్యవసాయానికి నీళ్లు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలను ఏమైనా మీరు సూచిస్తున్నారా? ఇప్పటిదాకా ఏమైనా ప్రణాళిక సిద్ధం చేసిండ్రా? ఎల్లినో అనేటువంటి విషయం నిన్న మనకు పత్రికల్లో వస్తుంది కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ ఎల్లినో వస్తాయని చెప్పి శాస్త్రవేత్తలు, మన పర్యావరణ శాస్త్రవేత్తలు లేదా దీనికి సంబంధించినటువంటి నిపుణులు ఎంతో కాలంగా చెప్తా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో కరువు పరిస్థితులు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వానికి ముందే సమాచారం ఉంటది. మనకు ఇప్పుడు తెలియవచ్చు కానీ ప్రభుత్వానికి ముందే సమాచారం ఉంటది. ఈ సమాచారాన్ని పట్టుకొని వీళ్ళు ఏమైనా దాని మీద చేసినటువంటి చర్యలు ఏందనేది మనం అడుగుతా ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ చేసింది తప్పిదం చేసిందా లేకపోతే కాంగ్రెస్ తప్పిదం చేసిందా, అవి కడితే కూలిపోతాయా ఉంటాయా అనేది కాసేపు పక్క పెడదాం. మనం తప్పిదం చేసిందని ప్రజలు అనుకున్నారు, వాళ్ళకి తగినటువంటి సమాధానం చెప్పిండు. రేపు కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసిందని ప్రజలు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా తగినటువంటి సమాధానం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఈ రెండు అంశాలు పక్కకు పెడితే రాబోయేటువంటి కరువును ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏంటి? ఇప్పటిదాకా నేను అడుగుతా ఉన్నాను, ఓపెన్ గా అడుగుతా ఉన్నాను, ఇప్పటిదాకా ఒక్క సమీక్షనైనా జరిగిందా?
రైట్ సార్, రైట్, మాట్లాడదాం సార్, మాట్లాడదాం. ఒక నిమిషం సార్ మాట్లాడు. అంటే లక్ష్మీనారాయణ గారు, అంటే ఇప్పుడు ఇంకా మనకి కొన్ని రోజులే సమయం మిగిలి ఉంది. దాదాపుగా ఎల్నినో పరిస్థితులకి మనం దగ్గర ఉన్న వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇంకొక డ్యామ్ కడతామని చెప్తున్నారు. అది సాధ్యం అవుతుందా సార్? అసలు అక్కడ తుమ్మిడిహెడ్ దగ్గర ఇంకో డ్యామ్ కడతాం సాధ్యం అవుతుందా మనకి టెక్నికల్గా? రైట్ 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 వీవరా గారు, మీరు చెప్పండి సార్. అంటే అది సాధ్యం అవుతుందా, టెక్నికల్గా సాధ్యం అవుతుందా? అంత డబ్బులు మన దగ్గర ఉన్నాయా? ఇప్పుడు అది ఒకవేళ మొదలుపెట్టినా అది పూర్తవడానికి ఇంకో 10 ఏళ్ళు కనీసం పట్టినా, ఈలోపు ప్రజల దాహార్తిని, రైతులకి సాగునీటిని ఎలా అందిస్తుంది ఈ ప్రభుత్వం? అంటే కాంగ్రెస్ పార్టీ వారిని ఆల్రెడీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మీది తప్పు జరిగింది అంటున్నారు. మళ్ళీ మీరు ఇంకా ఎక్స్ట్రా పెట్టి ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు ఈ నీళ్లు ఎట్లైనా అట్నుండి వచ్చిన నీళ్లు ఎట్లయినా మీరు పైకి తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశం కదా. మరి అన్నప్పుడు మరి అక్కడ కూడా కట్టడం ద్వారా ఇంకేం అడిషనల్ బెనిఫిట్ అది చెప్పాలి మీరు. అది చెప్పకుండా తర్వాత నేను బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు ఇక్కడ మా మిత్రులు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అదంతా ఏం లేదు అన్నారు. ఇంతకుముందు ఇప్పుడు మన బీజేపీ సార్ చెప్పారు ఏంటి, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆల్రెడీ దీని గురించి స్పష్టంగా మేము చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఏంది మీరు ఓవరాల్ గా ప్రజలందరినీ ఒక తప్పుదో పట్టించే విధంగా వీళ్ళందరూ ఎవడేం చెప్పినా వింటారు, వీళ్ళందరూ వెధవలు, ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మందు పోస్తాం లేకపోతే ఓటు 10,000 పెట్టి మేము కొనుక్కుంటాం, ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్తుంది అనేటువంటి ఒక దురహంకారంగా రాజకీయ పార్టీలన్నీ వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడి నుండి వస్తాయండి డబ్బులు? మళ్ళీ ఇప్పుడు చేసిన బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందని మనమే మీరు అంటున్నారు అంత గట్టిగా అన్నప్పుడు, మరి మీరే కంచెలు తెస్తారు పైసలు? ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? గౌతమ్ ప్రసాద్ గారు, అంటే పార్టీలకు అతీతంగా, గౌతమ్ ప్రసాద్ గారు పార్టీలకు అతీతంగా కాసేపు మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఏమి చేస్తే సరే, గతంలో ఏం జరిగిందా చరిత్ర మనకు అవసరం లేదు, చరిత్ర అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. సరే, ఇది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇంతవరకు ఒక క్లారిటీ ఉన్నట్టు మనకు కనిపించట్లేదు. ఏమి చేస్తే ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడవచ్చు? మీ పార్టీ పరంగా ఏం చెప్తారు? సాయి గారు, మేము 100% చెప్తున్నది ఏంటంటే, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా అది మీ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు 2 పిల్లర్లు కుంగిన మాట వాస్తవం. దాన్ని రిపేర్ చేసుకొని దాంట్లో నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి, అదే నీళ్లు ఆపుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. ఎవరికైనా తెలియకపోతే నేనేం చేయలేదు. అదే విధంగా రెండో విషయం, దాన్ని అక్కడ ఆపుకుంటే, నీళ్లు ఆపుకుంటే కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా అదేవిధంగా సుందిళ్ళ, అన్నారము వీటికి నీళ్లు వచ్చేస్తాయి. నిన్నటి దాకా జరిగింది అదే, మా కాలంలో జరిగింది అదే. ఇంటింటికి నీళ్లు ఇచ్చింది దాంట్లో భాగంగానే, 90 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది దాంట్లో భాగమే. మేము చేసినాము కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని చెయ్యండి అంటున్నాం. గౌతమ్ ప్రసాద్ గారిని అడుగుతుంది స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం అడుగుతున్నా. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు కన్నేపల్లి పంపుల్ని ఓపెన్ చేయండి, అక్కడ గేట్ని వేయండి. అదే మిగతా బ్యారేజ్లకు ఏం కాలేదో అక్కడ 2 పిల్లర్స్ తప్ప అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. మీరు అక్కడ నీళ్లు ఆపే పని చేసుకుంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే ఇంటెక్ వెళ్ళుందో ఆ ఇంటెక్ వెళ్ళికి స్లోప్ గా ఉంది సార్, డైరెక్ట్ గా నీళ్లు మన దగ్గరకే వస్తాయి. కాళేశ్వరం దగ్గర ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కాలం అయినా రాకపోయినా నిరంతర ప్రవాహం ఉన్న ప్లేస్ సార్ అది. నిరంతర ప్రవాహం, కొద్ది నీళ్లు ఉన్నా గానీ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉన్న ప్లేస్. అందుకనే నీళ్లు వస్తున్నాయి. కాబట్టి మనకి ఎన్ని వస్తాయి, ఇందాక ఎవరు కపర ప్రసాద్ సారో లేకపోతే ఇంకొకళ్ళు అన్నారు, ఎన్ని నీళ్లు వస్తాయి అన్ని తీసేసుకోండి. తీసేసుకొని మన తెలంగాణకు నీళ్లు వచ్చేటట్టు చేయండి అంటున్నాం. ఇంకా మరో మార్గం లేదు. మీరు తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పొలాలకు తాగునీరు అందించాలంటే కన్నేపల్లి పంప్ హౌజులు ఓపెన్ చేయటము, అదే విధంగా కాళేశ్వరాన్ని సరి చేసుకోవడం తప్ప మార్గం లేదు. ఫైనల్ గా కపరప్రసాద్ గారు, సార్ మీరు కంక్లూడ్ చేయండి సార్. అంటే కాంగ్రెస్ పార్టీకి దీనిపైన అవగాహన లేక సరిగా వాడుకోవట్లేదా, లేకపోతే కావాలని బీఆర్ఎస్ కి పేరు వస్తుందనే కారణంతో వాడుకోవట్లేదు అంటారా? ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్ మీరు. అంటే ఒకటి నేను అనేది అంటే, ఇది బీఆర్ఎస్ పేరు వస్తుందా, కాంగ్రెస్ పేరు వస్తుందా, బీజేపీకి పేరు వస్తుందా, ఇది కాదు. ఇది కొద్దిసేపు ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలు అవసరం లేదు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆలోచన చేసి ఈ సంక్షోభాన్ని ఎట్లా నివారణ చేయాలి, దీని నుంచి బయట ఎట్లా పడాలి అనే దానిపైన మీకు అవసరం అనుకుంటే ప్రతిపక్షాలతో ఒక మీటింగ్ పెట్టండి, అందరినీ అఖిలపక్షాన్ని పిలవండి. అఖిలపక్షాన్ని పిలిచి సమస్య ఉందా అని చెప్పండి, నిపుణుల ద్వారా ముందర పెట్టండి. ఇంత పెద్ద సమస్య ఉంది, మేము నీళ్ళు వదిలితే ప్రాజెక్టులు కొట్టుకుపోయేటట్టున్నాయి, నీళ్ళు వదలకపోతే కరువు వచ్చేటట్టుంది, దీనిపైన ఏం చేద్దామని చెప్పి అడగండి. ఏది లేదు, ప్రతి ఒకసారి ఒక మీటింగ్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మాట్లాడతా చెప్తా అంటే
నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పవరే లేదు అసలు. నువ్వు చెప్పిన దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం గంట సేపు చెప్పిన దాంట్లో 2 గంటలు చెప్పిన దాంట్లో కూడా ఎక్కడ భవిష్యత్తు ఏంటిదని చెప్పట్లేదు. గతంలో జరిగింది, గతంలో జరిగింది, దాన్ని వాడొద్దు, అది ఇబ్బందులు వస్తాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక మాట చెప్పింది. సరే, ఇవన్నీ ఒక పక్కన పెడదాం. నువ్వు రైతాంగానికి లేకపోతే తాగునీటికి నీళ్ళు అందించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది? నీ దగ్గర సమాచారం లేకపోతే, నీ దగ్గర వ్యూహం లేకపోతే ఒకసారి అందరినీ ప్రతిపక్షాలను పిలవండి, లేదా నిపుణులు పిలవండి, వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఓపెన్ గా వచ్చి ఇంత పెద్ద సమస్య రాబోతా ఉంది, దీని నుంచి ఎట్లా గట్టెక్కుదాం అని చెప్పి అడగండి. ఎందుకు పేషాలకపోతున్నారు? గతంలో కేసీఆర్ గారు కూడా మొత్తం నాకే తెలుసు, సర్వం నాకే తెలుసు, నేనే ఇంజనీర్, నేనే కాంట్రాక్టర్ అనే విధంగా ప్రవర్తించడం వలన కదా ఇబ్బంది వచ్చింది. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు ఆయన విమర్శించి ఇప్పుడు వీళ్ళు కూడా అదే రకంగా ప్రవర్తిస్తే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏమంటున్నానంటే, నేను భారతీయ జనతా పార్టీగా మేము చెప్తుంది ఏంటంటే, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? మీ దగ్గర సరైనటువంటి సూచనలు, సమాధానాలు లేకపోతే ఒకసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి, నిపుణులను పిలవండి, సమస్యలంతా ముందర పెట్టండి, అందరు కలిపి ఒక నివారణకు సంబంధించినటువంటి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోండి అని చెప్తా ఉన్నాం. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎటువంటి ప్లాన్ లేకపోతే ఒకసారి అఖిల పక్షాన్ని పిలవండి, లేకపోతే నిపుణులను పిలిచి ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే ఎల్నినో వల్ల రాబోయే తాగునీటి సాగునీటి సంక్షోభాలు మనం ఎదుర్కోగలం అనే అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చిత్తశుద్ధిగా పని చేయకుండా, ఎటువంటి రివ్యూ మీటింగ్లు పెట్టకుండా ప్రతిసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి గత 10 ఏళ్లలో ఏం జరిగింది చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఏం చేయాలో చెప్పట్లేదు అనేది ప్రధానంగా చెప్తున్నాం ఆరోపణ. మరి చూడాలి ఈ అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో. ఇది వాళ్ళ బిగ్ టాక్ల అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ.